వీరితో ఎప్పుడైనా అన్కంఫర్టబుల్ అంటావా? అలా ఫీల్ అయ్యావా ఎప్పుడైనా? లేదు, ఏ? ఎవరితో లేదు ఈ సెట్ లో. ఎవరితో? ప్రసాద్ బేరాతో కూడా లేదు. లేదు. సిగ్గుపడతాయి నా పేరు చెప్తే. ప్రసాద్ బేరాతో సీనే లేదు నీకు ఇక. నువ్వు ఎప్పుడున్నా సెట్ అసలు నాకు హీరోకి సీన్ ఎందుకు కట్టలేదు అసలు? నీకు ఎందుకు పెడతారా? హీరోకి పెడతారు, వీళ్ళంతా నాకేం హీరోకి పని? పెడతారు, సెకండ్ హీరోకి పెట్టరా? అసలు సెకండ్ సెకండ్ హీరో అని ఎవరు చెప్పారు నీకు? అలా చెప్పి కన్విన్స్ చేశారు ఏంది నిన్ను? సెకండ్ హీరోయిన్ కి సెకండ్ హీరోకి సెకండ్ హీరోయిన్ లేదు. నా ఫ్రెండ్ కి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా. అందుకని పెట్టలేకపోయా. Sorry. వాళ్ళ ఆన్సర్ చెప్పారు కదా. వాళ్ళ ఆయన లేడా? ఎవరికి? ఉన్నారు, వాళ్ళ ఆయన సినిమాలో లేదు. యాంటోనీ వాళ్ళ ఆయన కాదు కదా, కాదా? Oh my. నువ్వు కొత్త కొత్త ఈ కథని మార్చి అంటే నీకు పెళ్ళే కాలేదు. అవును కదా, దివ్య చేస్తుంది కదా పాపం. దివ్య సీన్ ఎందుకు ఎక్కువ పెట్టలేదు? హీరోయిన్ డామినేట్ చేస్తుందన్న ఏంటి దివ్య సీన్. పాపారావు కూతురు క్యారెక్టర్ అంటే సినిమాకి క్యారెక్టర్ ఎంతవరకు అవసరము అనే దాని మీద వెళ్ళాల్సి వచ్చింది. సో ఆ క్యారెక్టర్ ప్రెజెంటేషన్ అక్కడ వరకే అవసరం ఉంది. And సో ఇంకొక దానివల్ల scene ఉంది కదా మనకి, అవి నేను ఇంటికి వెళ్ళి మాట్లాడే సీన్ ఉంది, అది మాకు లెంత్ వల్ల తీసేసాం. అంటే ఇప్పుడు సినిమా లెంత్ పెరిగింది అనేది రాకూడదు అనే దాంట్లో కొంచెం లెంత్లు తీసుకుంటూ వెళ్ళే ప్రాసెస్లో ఆ అమ్మాయి క్యారెక్టర్ కొంచెం తగ్గింది. బట్ ఎక్కడ వరకు అవసరమో అక్కడ కొంచెం. దివ్య అనే థాట్ వచ్చినారు. అవంత్ గారు, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నంటే అది ఆ అమ్మాయి అయితే చాలరా. ఇప్పుడు అలాగే అయింది కదా ఈ జనరేషన్ లో, అందరూ అదే కోరుకుంటున్నారు పేరెంట్స్ అనుకుంటున్నా. అర్థమైంది నీకు? మీరు ఏ అబ్బాయిని లవ్ చేసుకుంటూ వచ్చి అసలు పేరెంట్స్ భయపడతారు. ప్రేమించు అమ్మాయి కదా, ఓకే. కాదు, ఇతను కూడా నేను అలాంటి కాదు అండు, మా మధ్య లేదంటే మనం అలా పడుకున్నావు చెప్పరా, అది మామూలు పేర్లే. రావు ఇంకోటి డైలాగ్ చెప్తే అది నవ్వురు అదేమో అంతా. అజయ్ ఘోష్ గారిని సకీలా సినిమా థియేటర్ దగ్గర చూసి ఓ యు వర్ ఈయన కూడా జరగదు. తనున్నాడు నా పక్క సీట్ అది లో. మీరు రాసారా? వచ్చేసింది అక్కడ. అది ఫిల్లర్స్ లో యాడ్ చేసాం, అది డిస్కషన్ లో వచ్చింది మాకు, Okay, ఈటీవీ okay, డిస్కషన్ లో కాబట్టి, ఇది పెడితే బాగుంటది అని వచ్చింది. నేను తెలియదు యాక్సెప్ట్ చేశాను నేను, నాకు అవును నాకు కదా బాగా అనిపించింది. అనిపించింది. నేను కింద కుర్చీలో పడి నిజంగా ఇలా కింద నవ్వాను. అవును చూసా, అది యాక్చువల్ నాది కాదు, అది ఈటీవీలోంచి అందరం కూర్చున్నప్పుడు డిస్కషన్ లో ఇది పెడితే బాగుంటది అన్నారు, భలే అనిపించింది నాకు కూడా, పెడదాం. ఓకే, కామెడీ చాలా ప్లస్ అయింది, అండ్ సాంగ్స్ చాలా ప్లస్ అయ్యాయి, బ్యాక్గ్రౌండ్ చాలా ప్లస్ అయింది, బొత్తోడు చాలా ప్లస్ అయ్యాడు. చెప్పు చెప్పు చెప్పు. చెప్పు. హీరోయిన్ హీరో లేదా? నీవేం అనలేదు, నువ్వు అనుకుంటున్నావు, చెప్పు. హీరో హీరోయిన్ కూడా ఓకే. ఓకే. పాప లేదు బాగానే చేశారు. పాపం హీరో బాగా చేశారు, పాపం హీరోయిన్ బాగా చేశారు. కానీ ఒకటి చెప్పాలని, అజయ్ ఘోష్ గారు, నేను తిరుగు గారిని ఎంత ప్రేమించానో అది నేను అజయ్ ఘోష్ గారిని పోర్తి నేను ఒప్పుకోను. ఆయనే కనిపిస్తున్నాడు సినిమా అంతుంది. రక్తం దాగుతాను పెద్ద. కొంచెం మాకు కూడా సీన్లు ఎక్కువ ఇచ్చుంటే బాగున్నాయి. అది తండ్రి క్యారెక్టర్, అది అంటే చిన్నదున్నా అది కనపడుతుంది. అది ఇప్పుడు 7G బృందావన్ కాలనీలో మీరు ఆయన చిన్న క్యారెక్టర్ అయినా ఆయన క్యారెక్టర్ రిజిస్టర్ అవుతుంది. సినిమా అంతా లేడు ఆయన, అంత కావాలని లేడు. హీరో హీరోయిన్ లవ్ స్టోరీల మధ్యలో ఆయన వస్తూ ఉంటాడు. తండ్రి ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళి కొడుకు కోసం కూతురు అడుగుతుంటాడు, అది ఎవరు అబ్జర్వ్ చేయరు. ఏది గోపరాజు రమణ గారు సెక్స్ బుక్లు తిరుగుతుంటే షకీలా సినిమాలు చూస్తాడు, ఆయనకి టికెట్లు ఆఫర్ చేసి కూతురు అడుగుతూ ఉంటాడు, ఆయన దగ్గరకు పోయి తిట్లు తినుకుంటే కూతురు అడుగుతూ ఉంటాడు. కొడుకు కోసం ఎంతకన్నా దిగజారుతున్నాడు. ఇంకొక సీన్ ఉండింది కదా సార్, వేర్ అజయ్ ఘోష్ గారు కమ్స్ అండ్ రిక్వెస్ట్ మీ అది క్లైమాక్స్ లో కొంచెం లెంత్ వల్ల, అదే చెప్తున్నా కదా, లెంత్ కోసమే కొన్ని తీసాం. బట్ అక్కడ సో అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ అనేది ఆయన ఎత్తుకున్న క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒక 2 సార్లు ఏమో సెట్లో డిస్కషన్ అయింది, అబ్బాయి నువ్వు నన్ను నా పని చేయట్లేదు అబ్బాయి, రోజు వెళ్ళిపోయి సీరియస్గా చేస్తున్నాడు, బాబాయ్ ఇది కాదు ఇంకో టేక్, బాబాయ్ ఇది కాదు ఇంకో టేక్. నెక్స్ట్ డే వచ్చాడు, నాకు నిద్ర పట్టట్లేదు నీ వల్ల, ఏమైందన్ను, నేను అనుకున్నది చేయలేకపోతున్నాను, నీకు ఏమనుకున్నావు అంటే నేను ఇట్లా అనుకున్నా, బాబాయ్ ఇక్కడ ఏంటంటే తండ్రి అటు విలను కాదు ఇక్కడ కమెడియన్ కాదు, మిడిల్లో ఉండాలి, నేను అందుకే ఇలా తీసుకున్నానంటే ఆ రోజు సరెండర్ అయ్యాడని. సినిమా అయిపోయే వరకు ప్రతి షాట్లో అబ్బాయి నువ్వు అనుకున్నది వచ్చిందా, ఈ రోజు వరకు కూడా ఆయన పాపం ఎప్పుడూ ఒక మాట అనలేదు. సో అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ వర్కౌట్ అవ్వడం కనుక ఆయన డెడికేషన్, ఏ రోజు డైరెక్టర్ ఒక మాట అనలేదు, ఇబ్బంది పెట్టలేదు. ఇంకో నైట్ టైం ఒక 2-3 టేకులు ఎక్స్ట్రా తీసుకుంటే హట్ అయ్యాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఆయనకు తెలుసు, ఆయన చేసేసాడు ఆ షాట్, ఎమోషన్ షాట్ చేసేసాడు, కానీ ఆపోజిట్ వాళ్ళు చేయాలి కదా. ఒక రియాక్షన్ మిస్ అయిందనుకో, నేను దాన్ని ఏం చేయాలి, ఆయన మీద నెట్లేను, ఆయన చేయలేదని చెప్తే ఆయన తిడతాడంట, భయ్ ఎందుకు చేయలేదు ఈ టైంలో, ఎందుకు 2 టేక్ అంటాడు. లేదు బాబాయ్ షార్ట్ ప్రాబ్లం ఉంది, ఇంకో షార్ట్ తీసుకున్నాం అనేవాడు. అది ఆయన ఏంటంటే నేను ఎక్కువ తీసుకున్నాను అనే ఫీల్లో ఉన్నాడు తప్ప ఇంకొన్ని మీద మనం నెట్లేము దాన్ని. అక్కడ యాక్టర్స్ మధ్యలో కొన్ని మనం సెట్ చేయాలి, మీకు తెలుసు అది. సో
ఇట్లా అజయ్ ఘోష్ గారు ఏంటి అంటే సినిమాకి ప్రాణం పోశారు. దాన్ని అంటే అజయ్ ఘోష్ గారు డామినేట్ చేయకుండా హీరో దాన్ని కరెక్ట్ క్యారీ చేసుకుంటూ వచ్చారు. మన తిరు గారు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. ఎట్లా అంటే అమ్మో అజయ్ ఘోష్ ఓవర్ అయిపోతుంది, బాగా చేసేసాడు, హీరోని డామినేట్ చేశాడు కాకుండా కరెక్ట్గా ఆయన ఎలా ఇచ్చాడు స్కేల్, ఆ స్కేల్ మీద నేను కూర్చోబెట్టాడు. తిరు ఆయన డామినేట్ అవుతాడు ఏమో అని నాకు భయం క్రియేట్ అయ్యే టైంకి మనోడు ఒకటి ఎక్స్ప్రెషను డైలాగు దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసేవాడు. ఎట్లా అంటే ఇద్దరు సినిమా పోటీగా ఉండేది. సినిమా ప్రతి ఫ్రేమ్లో పోటీ ఉండేది. ఇది కంప్లీట్గా తెలంగాణ సోర్స్. నేను ఎక్కడ తెలంగాణ డైలాగ్ రాలేదు ఎక్కడ కూడా. అండ్ ఆ ఎమోషన్స్ థింగ్స్ చేశాడు, సెటిల్ యాక్టింగ్ చేశాడు. అండ్ మేము ఎపిసోడ్ చేసినప్పుడు కూడా చూస్తాం. అడుగు మంచి క్వశ్చన్ అది, ఇలా ఉండి చెప్పాలి. స్ట్రైట్గా చెప్తాడు, వాయిస్లో అది అప్ అండ్ డౌన్ చూపిస్తాడు. అది చాలా ప్లస్ అయింది. అది నేను ఆన్సర్ చేయాలి రైట్. ఆ రోజు సెట్కి వచ్చి కూర్చున్నాను. ప్రతిరోజు రాంగులో హగ్గిస్తాడు. ఎలా జరుగుతుంది అనుకున్న అయిపోయినాయా అంటాడు. ఆ రోజు ఏం మాట్లాడలేదు, సైలెంట్గా కూర్చున్నాడు, ఎమోషన్గా పెట్టుకుని ఉన్నాడు. ఎందుకు ఇట్లా ఉన్నావు, జెన్యూన్ ఇది, ఎందుకు ఇట్లా ఉన్నావు, ఏమన్నా అయిందా, మూడ్ ఆఫ్లో ఉన్నాడు. ఎమోషన్ సీన్ కదా, సీన్లో ఉన్నాను అన్నాడు. మతిపోయింది నాకు, నిజం ప్రామిస్ ఇది. మనోడు ఏంటి అంటే ఆ రోజు సీన్ ఏది ఉందో ఆ సీన్ మూడ్లో నుంచి బయటికి రాడు. ఈ అమ్మాయి ఇంత ఒకరోజు ఏడ్చే సీన్ ఉంది, ఏది ఇంటర్వెల్లో ఉంది కదా, ఏదో వీడియోలు పెట్టుకొని చూస్తుంది, పిలిచినా పలకట్లేదు. ఏంటి అంటే ఏడ్చే సీన్లు అంట, ఎమోషన్ సీన్లు హిందీలో చూస్తుంది అనమాట. చూసి వచ్చి బోర్ నేర్చేస్తుంది. సార్ రెడీయా చెప్పండి స్టార్ట్ చేద్దాం. ఈ అమ్మాయి ఏడ్చినా కూడా తిండాబుదు, సాంబార్లో చికెన్ మంచుకో బాగుంటుంది అంతే ఆ సీన్ లాగా. సో తిరు వచ్చి డెడికేషన్ చాలా బాగా, అంటే సీన్ ఒకటి ఎమోషన్ ఉందంటే అది ఫన్ అయితే ఫన్లో ఉండేవాడు, ఎమోషన్ అయితే ఆ రోజు సీన్ పేపర్ ప్రిపేర్ అయితే ఆ మూడు నుంచి బయటికి రాడు. అదేంటంటే నాకు విచిత్రం అనిపించేది. నాకు తర్వాత అర్థమైంది ఏంటి అంటే థియేటర్ నుంచి రావడం వల్ల ఏమో కానీ మనోడు ఒక్క సీన్ కానీ డైలాగ్ కానీ ఉంటే ఆ డెప్త్లోంచి బయట అడుగుతాడు, ఇది ఎందుకు రాసావు, దీని ఎక్స్ప్రెషన్ ఏంటి, ఇక్కడ అతను ఇచ్చే డైలాగ్కి నేను కౌంటర్ ఇస్తున్నా కదా, దీని ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇలా ఇవ్వాలి, క్లియర్ చేసుకుని ఇస్తాడు. మన వాయిస్ అమాయకత్వం ఉంటుంది, కొంచెం చిన్న బేస్ వస్తుంది. ఎక్కడ మనం సెటిల్డ్గా చేసిన సీనప్పుడు అమాయకత్వం ఎక్కడ వస్తుంది, సమోసా తింటావా చేసేస్తే ఏదంటే అది చేసేస్తాడు.